బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో కాంగ్రెస్ కు మరోసారి భారీ షాక్ తగనుంది. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి చేరేందుకు సిద్ధమయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. వీరంతా ఈ నెల 24న టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లుగా టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు మా హైదరాబాద్ కరెస్పాండెంట్ కె శ్రీనివాస్ అందిస్తారు. కేస్ ఆల్రెడీ అనేక విమర్శలు వస్తున్నాయి. పూర్తి స్థాయి మెజారిటీ సంపాదించిన తర్వాత కూడా ఇంకా ఫస్ట్ టైం కూడా అసెంబ్లీ సమావేశం అవ్వకుండానే ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని కేసీఆర్ కుట్ర పన్నారు. ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలు పెట్టిలాంటిదని చెప్పేసి అనేక మంది రాజకీయ మేధావులు చెప్తున్నా కూడా అటు చేరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగట్లేదు, ఇటు టీఆర్ఎస్ కూడా ఆగట్లేదు. ఇది దేనికి దారి తీయబోతోంది? ఇలా క్యూలో ఇంకెంతమంది ఉండబోతున్నారు? పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 19 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ 19 మందిలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో 9 మంది ఎమ్మెల్యేలు చేరారు. ఎన్నికల అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలు అనేవి కొనసాగుతూనే ప్రస్తుతం మరొక 3 ఎమ్మెల్యేలు పార్టీ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య చేరుతున్నట్టుగా ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతోంది. ఈ 3 ఎమ్మెల్యేలు ఈ నెల 24న టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు మనకైతే స్పష్టంగా ఒక సమాచారం అయితే ఉంది. మొత్తంగా అంటే ఓవరాల్ గా గెలిచినటువంటి 19 మంది ఎమ్మెల్యేలో ఈ 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరికతో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు అవుతుంది. ఈ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అంటే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అనేది మే 23 తారీఖు వరకు ఉంటుంది. జూన్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ చూస్తున్నారు. ఈ సమావేశంలోనే సిఎల్పిని టీఆర్ఎస్ ఎల్పీలో పూర్తిగా విలీనం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే సిఎల్పిలో ప్రతిపక్ష హోదా, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండాలి అని అంటే మినిమం 12 మంది సభ్యులు ఉండాలి. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలో 12 మంది ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరుతున్నామని అసెంబ్లీ స్పీకర్ ని కలిసి ఒక లేఖ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆ లేఖ ఇచ్చిన ప్రకారం అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఒక ఎల్పీని కంప్లీట్ గా ఎమ్మెల్యేలు మెజారిటీ 1/3 మంది ఎమ్మెల్యేలు మెజారిటీగా వేరే పక్షంలో చేరుతున్నామని ఎప్పుడైతే లేఖ ఇస్తారో దాన్ని మెర్జ్ చేసినట్టుగా కూడా ప్రకటిస్తారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ నుంచి చేరుతున్న ఎమ్మెల్యేలంతా కూడా చెప్తున్నది ఒకటి, ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ జోరు కొనసాగుతుందని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నియోజకవర్గాల వారిగా అభివృద్ధి చేసుకోవడం కానీ అంటే ముఖ్యంగా నిధుల సమీకరణ విషయంలో కానీ ప్రభుత్వం దగ్గరికి వెళ్లి ఏదైనా పనులు చేయించుకుని నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి చేయలేమని అందుకే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టుగా వాళ్ళు స్పష్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకటి పెద్ద ఎత్తున అంటే టీఆర్ఎస్ పైన ఆరోపణలు వస్తున్నా కూడా వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎప్పుడైతే పార్టీలో చేరుతామని అడుగుతున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ చేర్చుకోము అన్నటువంటి ఒక మాట అయితే ఎప్పుడు చెప్పలేదు. వస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా తీసుకుంటాము అనేది గతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. సూరి, థ్యాంక్ యూ వెరీ మచ్ కేఎస్.